తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. వాళ్ళ డాడీ ఉంటే ఏంటంటే అన్ని ఆయన చూసుకునేవాడు. ఈమె షూట్లకు వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 అలా లేసేవారు అనమాట. 4 లేసి తనకి ఇష్టమైన జ్యూసులు కానీ ఫ్రూట్స్ కానీ మార్నింగ్ లేగానే హాట్ వాటర్ తో సహా అన్ని ఆయనే తనే లేసి ప్రిపేర్ చేసి అన్ని చేసి ప్యాక్ చేసి కింద బాస్కెట్లు సర్ది కింద కారు దగ్గరకు వచ్చి అన్ని చేసిన తర్వాత తను లేపేవాళ్ళు అనమాట. ఇంకా టైం అయింది నాన్న నువ్వు లేవు ఇంకా అని లేపి అట్లా పంపించేవాళ్ళు అనమాట. ఇప్పుడు తను లేకపోవటం వల్ల చాలా మిస్ అవుతున్నాయి. ఏ తండ్రికైనా కూతురు అంటే చచ్చేంత ఇష్టం. ఇలా పెంచాలి, ఇలా చదివించాలి, ఇలా పెళ్లి చేయాలి, ఇలా చూడాలని కలలు కంటాడు. అన్ని చేసి నాన్న ఒక్కసారిగా మిస్ అయ్యారు అనగానే ఎన్ని రోజులైంది బయటికి రావడానికి రీతు మీకు? మా నాయనమ్మ 1 ఇయర్ సంవత్సరికం కోసమే వెళ్ళాము. అండ్ మా డాడీ అన్నారు వద్దులే అమ్ములు ఇప్పుడు అంత నాకు కూడా ఓపిక లేదు అని అంటే, ఏమో మా నాన్న చెప్పలేకపోతున్నాడేమో, మా నాన్నకి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం, చెయ్యాలి అని ఉండేది. సో డాడీ లేదు డాడీ నేను చేస్తాను డాడీ మంచిగా చేద్దాం ఊర్లో అని చెప్పేసి తీసుకెళ్ళాను. వెళ్ళిన తర్వాత కూడా మేము జోక్స్ వేసాం మా డాడీతో. దిట్ వాజ్ లైక్ ఏంటో నాకేదో ముందుకే మొత్తం ప్రిపేర్ అయ్యింది మా డాడీ చావు అని అనిపిస్తుంది నాకెందుకో. రేపు మన ఊరిది కూడా బ్లాగ్ చెయ్యి, యూట్యూబ్ లో యాక్టివ్ గా ఉండు, అది ఇది అని నైట్ చెప్పారు. ఐ రిమెంబర్ ఆ రోజు మేము నైట్ సెల్ఫీస్ కూడా తీసుకున్నాం. అందరం కూర్చొని ఊర్లో ఇంటి ముందు కూర్చొని మాట్లాడుకున్నాం. మా డాడీ త్వరగా పడుకో అమ్ములు పొద్దున్నే లెగవాలి నువ్వు యూట్యూబ్ ది చెయ్యాలి అది ఇది అన్నది. దట్స్ ఇట్ అంతే. ఇంకా నేను వెళ్ళి పడుకున్నాను. మార్నింగ్ లేపడమే మా బాబాయ్ డాడీ చనిపోయాడని లేదు. మా నాన్న వచ్చి నా పక్కన పడుకున్నాడంట. ఆయనకి నొప్పి వస్తున్నప్పుడు కూడా నన్ను లేపలేదు, ఎవ్వరు కూడా లేపలేదు. ఎందుకంటే అమ్ములు లేటుకు పడుకుంది, వద్దు లేపొద్దు, నొప్పి వస్తున్నా కూడా మా నాన్న లేపొద్దు అని అన్నాడు. కానీ ఆ మినిట్ లో కూడా అంటే ఆ లాస్ట్ కూడా నేను చూడలేకపోయినా. ఆయన నా ఫస్ట్ శాలరీతో నేను నా డబ్బులతో కొనుక్కున్న కార్ అంటేనే ఆయనకి ఇష్టం. హిజ్ లాస్ట్ బ్రెత్ ఆల్సో ఆ కార్లోనే అయింది. అందుకే ఇప్పటికీ ఆ కార్లోనే నేను ఆ కార్లో వెళ్తున్న ప్రతిసారి నేను మా నాన్నతో మాట్లాడుతూనే ఉంటాను. ఒక్కదాన్ని కార్లో ట్రావెల్ చేస్తున్న ప్రతిసారి అంటే ఇంకా నేను చూడలేకపోయాను. నేను చూడటం, నేను లెగిసాను ఇలా కాల్ చేశాడు అమ్ములు టెన్షన్ పడకు నాన్న లేడమ్ములు అని చెప్పే వరకు అవ్వలేదు నాకు. ఇలా వచ్చాడు మా డాడీని అదే చూడటం. ఇంకా నా కారులో మా డాడీకి ఇష్టమై మేము ఊర్లోంచి వచ్చేటప్పుడు దాంట్లో ఇలా పడిపోయి ఉన్నాడు. కంప్లీట్ లోకం ఆయననే బతారు. తను ఎలా చూసుకుంటారో నన్ను కూడా అలానే చూసుకుంటారు. ఎప్పుడు వైఫ్ అంటే ఇట్లా చెయ్యాలి అది ఏమీ ఉండదు. రీతు మీ సక్సెస్ లో అమ్మ రోల్ అంటే ఏమని చెప్తారు? అంటే వితౌట్ షీ దెర్ ఇస్ నో, అంటే నేను ఏదన్నా ఆమె కోసమే నేను ఐ స్టార్టెడ్ డూయింగ్ సీరియల్స్. లేకపోతే నేను యాక్టింగే రాదు నాకు, ఎలా ఏంటి అవేం తెలీదు. మా మమ్మీకి నేను టీవీలోకి వెళ్ళాలి, అందరూ నన్ను చూడాలి అలాంటివి ఉండేది మా మమ్మీకి. దానికోసం ఐ స్టార్టెడ్ గివింగ్ ఆడిషన్స్, నేను సీరియల్స్ చేయడం అదంతా మమ్మీ కోసమే. వితౌట్ షీ ఐఎమ్ నథింగ్.